దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా వాక్యాలు వింటూ ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి, తప్పక ప్రార్థిస్తాము. రోజు వాక్యం కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరైనా కీడు చేస్తే ఆ కీడుకు బదులుగా మరలా కీడే చేయాలి అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు రాకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే మనల్ని శపించే వారిని కూడా మనం దీవించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి గనుక ఎవరికి కూడా కీడుకు ప్రతి కీడు మనము చెయ్యకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనుష్యులందరి దృష్టికి మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మనుష్యులందరి గూర్చి కూడా, మనకి కీడు చేశారా, మనకి వెన్నుపోటు పొడిచారా, ఏదైనా కానివ్వండి, వారికి మేలు జరగాలని మనం ఆలోచన చేయాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. సఖ్యమైతే మీ వల్ల అయినంత మట్టుకు సమాధానముగా ఉండటానికి మీరు మరి ప్రయత్నం చేయాలి, సమాధానంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కొంతమంది ఉంటారు, మనం సమాధానంగా ఉండాలన్నా కూడా ఆ సమాధానాన్ని ఆహ్వానించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మరి అటువంటి వారితో కూడా మనం సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరికి కీడు చేసేవారిగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనకు మనశ్శాంతికి, నెమ్మదికి, మన ఆరోగ్యానికి, అన్ని విషయాలకి ఒక కీ ఏంటంటే మనం అందరితో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. ఎప్పుడైతే సమాధానంగా లేమో మన హృదయాల్లో వారి గూర్చినటువంటి నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ ఎక్కువైపోయి అవి మనకే భారంగా మారుతాయి. వాటి వల్ల మనము ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కనుక అన్నీ వదిలేయండి, నెమ్మదిగా ఉండండి, సమాధానంగా ఉండండి, అన్నీ దేవునికి అప్పచెప్పండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలుగా మీరు ఒక నెమ్మదితో, సమాధానంతో జీవించాలని దేవుని యొక్క సేవకురాలుగా నేను కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు మాకు నేర్పిస్తున్నటువంటి వాక్య సత్యాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దని నాయన మీరు తెలియజేస్తూ ఉన్న మాటను బట్టి వందనాలయ్యా. సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలని, మేలైన వాటిని గూర్చి ఆలోచన చేయాలని ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నటువంటి ఈ మాటలు అయ్యా మా జీవితంలో మేము పాటిస్తూ ముందుకు సాగటానికి మీరు సహాయం చేయండి. తద్వారా నీ పరలోకపు దీవెన, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానం మేము పొందుకోవటానికి తండ్రి వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.